కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆర్మూర్కు రావటం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి అన్నారు. తన గెలుపునకు రాహుల్ గాంధీ సభ ఎంతో ఉపయోగపడుతుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్లో కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమని చెబుతున్న వినయ్ రెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. రాహుల్ గాంధీ 3 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ చేరుకుంది. ఆర్మూర్లో కూడా కాటాల మీడియా కూడా మాట్లాడడానికి ఆ పార్టీ చెందమంటే వినయ్ రెడ్డి గారు వీరెడ్డికి మరో చెప్పండి. ఈ రోజు భారీ ఇటు కాటాల మీడియా జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు? రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం ఇప్పుడే అయిపోయింది. పెద్ద మొత్తంలో యువత అందరూ కూడా రావడం జరిగింది. ఏదైతే సోనియా గాంధీ గారు 6 హామీలు ఇవ్వడం జరిగిందో అదంతా కూడా చెప్తూ మహిళలు రానున్న రోజుల్లో మహిళలు కానీ రైతులు కానీ అన్ని రంగాల్లో బాగు జరగాలంటే ఈ అవినీతి పాలన పోవాలంటే తప్పకుండా మనం అందరం కూడా కాంగ్రెస్కి వేసుకోవాల్సిందే. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం అనేది 3 ఒకటే కనుక మీరు బీజేపీకి కానీ ఎంఐఎం కానీ వేస్తే అవి మళ్ళీ బీఆర్ఎస్కే పోతాయి. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ వేయకండి, ఎంఐఎంకి కానీ వేయకండి. మీరు ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వమని చెప్పడం జరిగింది. ప్రజలు పెద్ద మొత్తంలో సంతోషం వ్యక్తం చేస్తూ ఆనందంగా ఒక రాహుల్ గాంధీ గారు రాబోయే కాలానికి కాబోయే ప్రధానమంత్రి వారు ఆర్మూర్ రావడం అనేది నాకు తెలిసి ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో 1952 నుంచి ఇప్పటి వరకు ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో కాబోయే ప్రధానమంత్రి ఆర్మూర్ ప్రాంతానికి రాకపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. నేను అదృష్టవంతునిగా భావిస్తున్నా. మొదటి లిస్టులోనే రావడం మరియు నా డిక్లేర్ చేసిన వారం రోజుల్లోనే నా ప్రాంతానికి, నా ఆర్మూర్ గడ్డ మీదకి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రావడం అనేది సంతోషం వ్యక్తం చేస్తాను. రాహుల్ గాంధీ ఇక్కడ మీటింగ్ ఇటు కార్యకర్తలు ఎంతవరకు ఉత్సాహం ఉంది, ఎంతవరకు మీ గెలుపు కోసం ఉపయోగపడుతుంది? తప్పకుండా గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో జెండా ఎగరలే. మా నాయకులు అందరి కళ్ళల్లో కసి ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండాని ఆర్మూర్ మీద ఎగరవేయాలా, ఈ జీవన్ రెడ్డిని తరిమి ఆర్మూర్కి వెళ్ళి పంపించాలని చెప్పి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇంకా మాకు రాహుల్ గాంధీ గారు కానీ, మా రేవంత్ రెడ్డి గారు కానీ, మరియు భట్టి గారు కానీ వీళ్ళందరూ రావడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తున్నాం. మేము గతంలో ఏమనుకున్నామంటే 35-40 వేల మెజారిటీ వస్తుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈ వాతావరణం చూస్తుంటే 50 వేల మెజారిటీ దాటుతుంది. రాహుల్ గాంధీ ఇక్కడ రావడం కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్పి తమ గెలుపు కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతిపై కూడా ఇక్కడ రాహుల్ గాంధీ కూడా పూర్తిగా ఎండగట్టారని చెప్పి కూడా చెప్తున్నారు. ఇది రాహుల్ గాంధీ రావడం వల్ల ఇటు ముఖ్యంగా ఇటు తమ కార్యకర్తలు కూడా జోష్ పెరిగిందని చెప్పి రానున్న ప్రభుత్వం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి ఇటు ఆర్మూర్లో కూడా హస్తం జెండా ఎగిరి తిరుగుతుందని చెప్పి కూడా వినయ్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపాల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్.